గుడ్ మార్నింగ్ అందరికైతే. నేను మీ సాయి శ్రీనిజ. ఇప్పటి నుంచి నేను సాయి శ్రీనిజ కిడ్స్ ఛానల్లో కొన్ని యూజ్ అయ్యే అంటే లైక్ చిన్నపిల్లలు నేర్చుకునేటివి కూడా చెప్తాను. సో ఈరోజు నుంచి చాలా వరకు అవి వస్తాయి, బట్ కొన్ని నార్మల్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను మీకు ఒకటి చూపిస్తున్నాను కదా, ఇదైతే 5th క్లాస్ పేపర్ అన్నమాట. 5th క్లాస్ పేపర్ ఇది. దీంట్లో ఇది ఏంటంటే డెసిమల్స్ లెసన్ గురించి. ఇది అసలు డెసిమల్స్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్స్ ఉంటాయి అంటే అసలు ఏంది అంటే, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది 5.68. ఇప్పుడు డెసిమల్స్, ఇప్పుడు ఇది హోల్ నెంబర్ అన్నట్టు 5 ఇట్ సైడ్ ఉంది, ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఇప్పుడు ఇక్కడ మనకి 68 కనిపిస్తుంది, కానీ మనం 68 అనద్దు, 68 అనాలి. డెసిమల్ నెంబర్స్ తాడుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 6, 8 ఉన్నది చూడు. ఇప్పుడు ఈ డెసిమల్స్ నెంబర్స్ రైట్ సైడ్ ఏమో మనకేమొస్తాయంటే లైక్ వన్స్ ఉండదు, మనం ఇట్లా చూడు ఇక్కడ ఉంది కదా, టెన్త్స్ అంటాం. టెన్త్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, టెన్త్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అట్లా అన్నమాట. సో ఇప్పుడు టెన్త్స్, హండ్రెడ్స్. సో ఇది వన్స్, టెన్స్ అట్లనే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్ డెసిమల్స్కి. సో ముందు మనం క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇది రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇన్ రెడ్. ఇక్కడ నేనైతే ఆరెంజ్ తీసుకున్న, రెడ్ కాకుండా. సో 6 ఉంది. ఇప్పుడు 6 ఇటు లెఫ్ట్ సైడ్ డెసిమల్ పాయింట్స్కి లెఫ్ట్ సైడ్వి మనం 10 వన్స్ ఉండదు, ఇంకా మనం ఎట్లా రీచ్ చేస్తాం, టెన్త్స్, THS ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే 6. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది. ఇక్కడ సెకండ్ది 18.1, ఇది కూడా 10th. ఇది 141.63. ఇది మనకి కొంచెం డిఫరెంట్. ఇది టెన్స్ అంటే టెన్స్ కాదు, టెన్స్ జస్ట్. ఇది లెఫ్ట్ సైడ్ కదా. సో మనం ఇక్కడ ఇది వన్స్, 1 ఏమో వన్స్, 4 ఏమో టెన్స్, మళ్ళీ 1 ఏమో హండ్రెడ్స్. కానీ ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అట్లా అన్నమాట. సో టెన్స్ తర్వాత ఇప్పుడు 0 తర్వాత ఇది ఉంది కదా ఈ నెంబర్. సో హండ్రెడ్స్ కదా, సో హండ్రెడ్ కాదు, ఇది కూడా 1 డిజిట్ తర్వాత ఉంది డెసిమల్ నెంబర్ తర్వాత, మళ్ళీ హండ్రెడ్స్. ఇది 4 డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది వన్స్. సో ఇదైతే అర్థమైంది మీకు ఫస్ట్ బిట్. ఈ సెకండ్ బిట్ రైట్ యాస్ డెసిమల్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి 32 ఉంది బై 100 అని ఉంది. ఇప్పుడు మనకి 2 జీరోలు ఉన్నాయి కదా. ఇప్పుడు 2 జీరోలు ఉంటే 2 నెంబర్కి ముందు పెట్టాలి మనం డెసిమల్ పాయింట్. సరే ఇప్పుడు 2 నెంబర్లు ఇక్కడ ముందు పెట్టినాం, అట్లనే పెట్టదు. ఇప్పుడు ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి. దీనికంటే ముందు ఏ డిజిట్ లేదు కాబట్టి మనం 0.32 అంటాం. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ ఏంది, ఇక్కడేమో 10 ఉంది, అందుకే 0.6.
ఇక్కడైతే కొంచెం హార్డ్ ఇచ్చిండ్రు 504 5 మళ్ళీ 4/100 అని ఇచ్చిండ్రు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. ఇది ఎట్లా అంటే ఇప్పుడు 5ని ముందు 100తో మల్టిప్లై చేయాలి. 5 × 100 500 ప్లస్ 4 చేయాలి. 4 చేస్తే మనకి 504 వస్తుంది. మళ్ళీ ఈ కింద నెంబర్ మనకి ఎంత ఇచ్చిన 100/100 వేసుకోవాలి. ఈక్వల్స్ టు ఇక్కడ రెండు డిజిట్లు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్లు తర్వాత 0 పెట్టుకోవాలి ముందు. తర్వాత ఇది కూడా సేమ్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఇది హోంవర్క్ లాగా. ఇది 18/10. సో 18 ఇది 1 ఉంది. సో 1.8. ఇది ఫుది 5.555. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. రైట్ యాజ్ ఫ్రాక్షన్స్. సో ఇవైతే ఫ్రాక్షన్స్ లాగా రాయాలి. ఇప్పుడు ఇట్లా ఉంది. దీనికి A1కి ఆన్సర్ ముందు మనం ఈ రైట్ యాజ్ డెసిమల్స్ని చూస్తే మనం ఇట్లా రాయాలన్నారు. సో ఇట్లుంటే మనం ఇప్పుడు ఇట్లా ఇచ్చిండు, మనం ఇట్లా రాయాలి. కానీ ఇందులో ఏమి ఇచ్చిండంటే ఈ బిట్లో ఇట్లా ఆన్సర్స్ ఇచ్చిండు, మనం ఇట్లా రాయాలి. ఫ్రాక్షనల్ పార్ట్లో ఫ్రాక్షన్లో సో ఇక్కడ 0.5 ఉంది. సో 5/10. ఇక్కడ B1 ఏముంది 0.55 55/100. అట్లా మనకి జీరోస్ పాయింట్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది. ఇది సేమ్ 5/100. ఇది మళ్ళీ మనం కొంచెం ఇలాంటి నెంబర్ అయితే మనం లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇచ్చిండు, మనకి ఈజీ వే అయితే చెప్తున్నాం చూడండి. ముందు ఇది ఇచ్చిండు ఈ నెంబర్. ఫ్రెండ్స్ అయితే నేను ఇది D1 డైరెక్ట్గా చేసి అవసరం లేదు. ఇప్పుడు ఇది మనకి కదా, ఇది ఇచ్చిండ్రు కదా, ఈడైతే ఇప్పుడు ఒక నిమిషం, ఈడైతే మనం చూడండి ఇట్లా చేసినాం కదా. సో ఇది ఆన్సర్ మనకి ఇక్కడ క్వశ్చన్ లాగా ఇచ్చిండ్రు ఇది. సో ముందు మనం ఇట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉండదు అన్నట్టు 811/100 వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 2 ముందు పాయింట్ ఉంది కాబట్టి 100 వేసుకోవాలి. 811/100. మనకి 811 ఎట్లా వచ్చింది? 800 రావాలంటే మనం 80ని 100తో మల్టిప్లై చేయాలి, ఇంకా 11 పైన ఉండాలి. సో మనకి ఇది అట్లా ఆన్సర్ వచ్చింది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు. సో ఇది ఈరోజుది. ఈరోజైతే నేను మ్యాథ్స్ రివిజన్ చెప్పాను. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.